హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో అయితే చిన్న వ్లాగ్ అండి. చాలా గ్యాప్ దొరికింది, అందుకనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నా మార్నింగ్ రొటీన్లో అయితే పొద్దున్నే లేవగానే ఇంకా కొద్దిగా పువ్వులు కోసుకుందామని ఇంటి దగ్గరే ఉన్న పూల చెట్లలోకి వెళ్ళి కొద్దిగా చామంతి పూలు కూడా దొరికాయి. ఇంకా రొటీన్గా డైలీ ఎప్పుడూనూ కూడాను మనకి మందారం పూలు అయితే దొరుకుతాయి. చామంతి పూలు ఎక్కువగా మనకి అప్పుడప్పుడు దొరుకుతుంటాయి కదా, చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అందుకని ఉన్న చామంతి పువ్వులు అలాగే నేను మందారం పూలు కూడా తీసుకొనేసి కోసుకొని అయితే వచ్చేసాను. పువ్వులు మార్నింగ్ లేవగానే ఇంటి ముందర రంగోలి వేసి పువ్వులన్నీ అయితే నేను కోసుకొని వచ్చేస్తానండి. ఇంటి ముందరే పెద్ద పెద్ద తులసి చెట్లు కూడా ఉన్నాయి. నేను అప్పుడప్పుడైతే ఎక్కువగా తులసిని కట్ చేసుకొని మాల వేద్దాము వెంకటేశ్వర స్వామికి అనేసి నేను ఎక్కువగా తులసిని కూడా ఒకేసారి నాకు మాలకి ఎంత సరిపడుతుందో అంతవరకు కట్ చేసుకుంటూ ఉంటాను. మనం అప్పుడప్పుడు అలా కట్ చేసుకుంటూ ట్రిమ్ చేస్తుంటే తులసి చెట్టు కూడా ఇంకా బాగా పెద్దగా వెడల్పుగా పెరుగుతుందండి. ఇప్పుడు దాసవాళము పూలు తీసుకున్నాను కదా, ఆ మందారం పూలు, చామంతి పూలు, అలాగే శంకు పూలు కూడా చూడండి ఉన్నాయి. కొత్తగా అయితే నీలాంబరాలు కూడా స్టార్ట్ అయ్యి దొరుకుతున్నాయి. అలాగే మైసూర్ మల్లెపూలు, అన్ని పూలు తీసుకొచ్చాను. బటన్ రోజెస్ కూడా వేసింటి రెడ్ కలర్వి, అవి కూడా వచ్చాయి. ఇలా అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇంకా తులసితో అయితే మాల కట్టేస్తాము అనేసి రెడీ చేసుకుంటూ ఉన్నాను. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా మందారం పూలతో కూడా ఎంతో సింపుల్గా మాల కట్టొచ్చండి. మొగ్గలే తీసుకుని కడితే మనకి మాల బాగా వస్తుంది. అది కూడా కట్టేశాను. అలాగే ఇంకా మాల కట్టుకోవడం కోసం తులసిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ రేంజ్లో కట్ చేసుకున్నామంటే మాల కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనము రెండు విధాలుగా కుట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఇంకా అది అయిన తర్వాత అలాగే మందార పూలతో రెండు రకాల మందార పూలు ఉన్నాయి కదా, పింక్, వైటు, వీటితో కూడాను డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరే చూస్తూ ఉన్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇలా కింద వేయగానే ఇలా ఉంటుంది, హారంలాగా కూడా వేసుకోవచ్చు. ఇంక ఇది అయిపోగానే ఇంటిలో పూజ చేసుకుందామని మాల కట్టేసి ఉన్న పువ్వులన్నీ పెట్టేసి పూజనైతే చేసేసానండి. ఇంక ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడే దేవుని రూమ్ పక్కలోనే ఇలా కృష్ణుని అయితే పెట్టాను. ఇది కూడా డెకరేట్ చేసుకుందామని ఇది కూడా మందార పూల్లోనే చేశాను. ఆ మందార పూలన్నీ తీసేస్తూ ఉన్నాను. నేనైతే ప్రతిరోజు పూసే నీలాంబరాలతో కృష్ణుడి తలపైన కిరీటం లాగా పెడుతుంటాను. ఎందుకంటే బ్లూ కలర్ ఉంటుంది కదా, అందుకని అలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్క రోజు ఏవి నాకు అవైలబుల్గా ఉంటే ఆ పువ్వులతో అయితే ఈ బౌల్లో అయితే అలంకరిస్తూ ఉంటాను. అందుకోసం కొద్దిగా నీళ్లు వేసి, ఒక్కోసారి ఏ పూలు లేవు ఇంట్లో అన్నప్పుడు నేనైతే మందార పూలు అయితే డైలీ దొరుకుతాయి కదా, వీటితో కూడా వేస్తూ ఉంటాను. అలాగే పన్నీర్ రోజ్ తీసుకొచ్చాను. ముందు రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ రోజ్ అయితే ఎంత బాగా మనకి సువాసన వెదజల్లుతుందో, పన్నీర్ స్మెల్ వస్తూనే ఉంటుంది. అందుకని ఇలా రెక్కలు వేసి ఇలా అయితే డెకరేట్ చేశాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేద్దాము అనేసి ఈరోజు సేమియా తీసుకున్నానండి. ఈ సేమియాతో డిఫరెంట్గా పులిహోర చేద్దామని. ఎన్నో రకాల పులిహోరాలు అయితే మనము చేస్తూ ఉంటాము. నిమ్మ పండుతో, అలాగే చింతపండుతో పులిహోర ఎక్కువగా అన్నంతో చేస్తూ ఉంటాను. ఈ సేమియాతో నేను ఎక్కువగా ఉప్మా, పులావ్ లాంటివి చేస్తూ ఉంటాను. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఏమైనా చేయమ్మా అన్నాడు మా అబ్బాయి. అందుకోసం ఒక కడాయి తీసుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని అలాగే పసుపు, ఈ మూడింటిని వేసుకొని మనం నూడిల్స్ చేసుకునేలాగా కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉడికించాలి నీటిని.
ఎందుకంటే మనం వేసుకున్న అప్పుడే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఒక పక్క సేమియా ఫ్రై చేసుకుంటున్నాను, ఒక పక్క నీటిని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి రెండూ కూడాను మనకి బాయిల్ అవ్వగానే మనము ఈ ఫ్రై చేసుకున్న సేమియా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు సేమియా వదురుగా వస్తుంది. నేనైతే ఇలా చేసుకుంటున్నాను, ఎందుకంటే సేమియా ఎక్కువ క్వాంటిటీ ఉన్నందువల్ల వేడి నీళ్ళు అందులోకి పోస్తున్నాను. ఇప్పుడు మీరు అలాగే చూసారంటే, ఇలా బాగా కలుపుకున్నారంటే ఒక 5 minutes ఉందంటే మనకి విడివిడిగా సేమియా అయితే వస్తుందండి. ఎంతో చక్కగా ఈ పులిహోరనైతే సింపుల్గా మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ట్రై చేయవచ్చు. ఒక 10 to 15 minutes వేగాయంటే చాలు, ఎందుకంటే ఆల్రెడీ బాగా బాయిల్ అయ్యాయి కాబట్టి మీరు సేమియా కూడా అందులోకి వేసామంటే ఒక 10 to 20 minutes లోపలే మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇలా ఉడికిందో లేదో చూసుకొని ఇంకా మనం వడకట్టుకోవాలి. అప్పుడు మనకి సేమియా అయితే చాలా వదురుగా వస్తుంది కాబట్టి ఇలా వడకట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేనైతే చూడండి ఇలాగా వడగట్టుకునే గిన్నెలో వేసుకొని అందులోకి కొద్దిగా చల్లటి నీటిని యాడ్ చేస్తున్నాను. ఇలా చల్లటి నీటిని యాడ్ చేసామంటే మనకి సేమియా బాగా విడివిడిగా వస్తుంది. అప్పుడు పులిహోర వండుకోవడానికి ఎంతో చక్కగా ఉంటుందండి. నెక్స్ట్ పులిహోరకి వండుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా నూనెను వేసుకుంటున్నాను. కొద్దిగా నూనెను వేసుకొని అందులోకి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. తర్వాత నేను ఎండుమిర్చి వేసాను, మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మనము ఎక్కువగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు మనకి ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా క్రంచీగా ఉంటాయి. అలాగే కొద్దిగా కరివేపాకు, క్యాషూ నట్స్ కూడా, ఈ జీడిపప్పునైతే వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు జీడిపప్పు ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. మనకి తగినంత ఉప్పుని కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో ఈజీగా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి కూడాను బాగుంటుంది. అలాగే స్నాక్స్ టైంలో కూడాను ఇది చాలా బాగుంటుందండి. ఇంకా మనము కొత్తిమీర, పచ్చి కొబ్బరి కూడా ఆప్షన్. నేను పచ్చి కొబ్బరి అయితే వేయడం లేదు, ఎందుకంటే లంచ్ బాక్స్కి వేసిస్తానని, ఎక్కడ పాడైపోతుందనే ఉద్దేశంతో కొత్తిమీర ఆకులను అయితే వేస్తున్నాను. కొత్తిమీర ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నిమ్మపండు కూడాను అంతే. నిమ్మపండు రసం వేసామంటే మనకి ఈ సేమియా విడివిడిగా వస్తుంది. ఇలా నిమ్మపండుతో చేసుకున్నామంటే పులిహోర మాత్రం చాలా చక్కగా ఉంటుందండి. ఇలా నిమ్మపండు రసాన్ని వేసాక మనకి చాలా బాగా రెడీ అయిపోతుందండి పులిహోర. ఈ చక్కనైన పులిహోర మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు మనము పులిహోరని అన్నంతోనే కాకుండా ఇలా సేమియాతో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే అటుకులతో, రవ్వతో కూడా మనము పులిహోరలు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా రకాల పులిహోరలు అయితే అప్లోడ్ చేశాను. ఈ పులిహోర మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను కాబట్టి లంచ్ బాక్స్కి కూడా నాకు సూట్ అయింది. మీరు ఎప్పుడైనా సింపుల్ అండ్ ఇన్స్టెంట్ స్నాక్స్ చేయాలంటే ఇలా స్నాక్ చేసి టీ టైంకి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పవచ్చు. ఇంకా ఇది ఇవ్వగానే ఈరోజైతే మా ఇంటి దగ్గర ఉన్న అరటి చెట్లలో అయితే ఒకటి గుణ అయితే దొరికిందండి. అరటి చెట్లలో అరటి గుణ ఇది తీసుకొని అలాగే ఈరోజు పులిహోర తినడం కోసం ఇది అరటి ఆకు తీసుకొని అయితే మేమైతే కోసుకొచ్చాము. తర్వాత ఇంకా తినడం అంతా అయిపోగానే
ఇంకా మధ్యాహ్నంకి పప్పు చేశాను అందులోకి. అలాగే కొద్దిగా సైడ్ డిష్ లాగా ఉపయోగపడుతుంది, అలాగే నైట్కి చపాతీలో కూడా అవుతుంది అనేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అంటే ఇంట్లో వెతకగానే నాకు దొరికింది వంకాయలు, బంగాళాదుంపలు. ఈ వంకాయలు బంగాళదుంపలు రెండింటితో ఏదైనా డిఫరెంట్ రెసిపీ ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ రెండింటిని వేపుడులాగా చేద్దాం అనుకున్నాను. స్వీట్ కార్న్ కనిపించింది, ఇంకా స్వీట్ కార్ను అలాగే వంకాయలు, బంగాళాదుంపలు మూడింటిని రెడీ చేసేసుకునేసి చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకుని అందులోకి చెక్క, లవంగ, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నింటినీ వేసుకొని, బేసిక్ కదండి మనం ఏ వేపుడు పళ్ళెం చేసుకోవాలన్నా వీటన్నింటిని వేసుకొని కొద్దిగా మనకి ఫ్రై అవ్వగానే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే బంగాళాదుంపలు కొద్దిగా ఉడకడానికి టైం పడుతుందనేసి ఫస్ట్ బంగాళాదుంపలను అయితే వేశాను. మనం బంగాళాదుంపలతో ఎన్నో రకాలుగా వంటలు చేసుకోవచ్చు, వేపుడులు, పల్యాలు చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఇష్టపడి తింటారు కాబట్టి, పిల్లలకైతే మరీ ఇష్టము. ఇలా బంగాళాదుంపలతో నేను ఎన్నో రకాల రెసిపీస్ కూడా చేశాను. ఇవి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాం కాబట్టి ఈ బంగాళాదుంపని వేయించుకుంటున్నాను. వీటి మధ్యలో నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేశాను, ఎందుకంటే స్వీట్ కార్న్ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యాయంటే మనకి మనం తినేటప్పటికి సాగే తర అయి ఉంటాయి కదా, ఒక తర తినడానికి. అలా కాకుండా మనము ఆయిల్లోనే బాయిల్ చేసామంటే మనకి స్మూత్గా ఉంటుంది తిన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ వంకాయలను యాడ్ చేసుకున్నాను, పసుపు వేసుకుని కలుపుకుందాము అని. వంకాయలు అయితే చాలా తొందరగా ఉడికిపోతాయనే ఉద్దేశంతో వంకాయలను చివరగా వేస్తున్నాను. ఈ మూడింటితో ఒక చిన్న సైడ్ డిష్ చేసుకునేకి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. మనకి సైడ్ డిష్ అంటున్నట్లే చపాతీకి అన్నం కూడా సూట్ అవుతుంది కదా, అలాగని కొద్దిగా గ్రేవీ కోసం నేను ఈ పచ్చి కొబ్బరి, టమోటో ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీ చేసుకున్నాను. ఈ ప్యూరీని మనం ఉడుకుతున్న మిశ్రమంలోకి వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు కలుపుకోవాలి. మనకి కొద్దిగా ఈ ప్యూరీ దొరికిందంటే చపాతీల్లోకి, అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలానే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ అయితే. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని ఫైనల్గా అయితే బాగా కలుపుకుంటున్నానండి. పచ్చివాసన వెళ్ళే వరకు ఒక 5 to 10 minutes లోపలే మనకి ఈ బంగాళాదుంప వేపుడైతే రెడీ అయిపోయింది. మనకి కావలసినన్ని గట్టిగా కావాలంటే అలాగే వదిలేయచ్చు, కొద్దిగా గ్రేవీ కావాలి చపాతీల్లోకి అనుకుంటే కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకొని మనకి రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నామంటే చక్కగా ఉండే వేపుడైతే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఎంతో సింపుల్గా అయితే ఈ సైడ్ డిష్ అయితే నేను చేసుకున్నాను. ఈ కర్రీ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. ఈ పూర్తి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.